త్వరలో ప్రవేశపెట్టనున్నటువంటి రాష్ట్ర బడ్జెట్లో 119 నియోజకవర్గాలకి సమానంగా నిధులు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిధులు ఈజీఎస్ నిధులైనా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అయినా, పాలకపక్షం నాయకులు ఉంటే ఒక రకం, ప్రతిపక్ష నాయకులు ఉంటే ఇంకొక రకం, అస్మదీయుల కోటి తస్మదీయుల కోటి, ఇట్లా రకరకాలైనటువంటి వివక్షను చూపడం అనేది దురదృష్టకరం. త్వరలో వారం 10 రోజులలో రానున్నటువంటి బడ్జెట్ సెషన్లో 119 మంది శాసనసభ్యులకి పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి అందరినీ సమదృష్టితో చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. గత బడ్జెట్లో అనేక చెప్పినటువంటి మాటల్ని ఈ రోజు దాకా కూడా ఆచరణలో పెట్టలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. 2018 డిసెంబర్లో రెండవసారి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈ రోజు దాకా పేద ప్రజలకు ఇస్తా అని చెప్పినటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, వితంతు పింఛన్లు, అదే రకంగా వికలాంగుల పెన్షన్స్, కుటుంబానికి ఒకటి ఇస్తానటువంటి పెన్షన్స్ని దయచేసి ఈ బడ్జెట్ లోపల డబ్బులు కేటాయించి వెంటనే గత 3 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి పెన్షన్స్ నిధులని వెంటనే రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పెన్షనర్ల ఏజ్ని 57 సంవత్సరాల వయసుకి తగ్గిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కనీసం ఈ బడ్జెట్ నుంచి అమలు చేస్తే ఇంకొక బడ్జెట్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి వెంటనే 57 సంవత్సరాల వయసుకి తగ్గించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 3 సంవత్సరాల నుంచి భర్తల్ని కోల్పోయినటువంటి భార్యలు తమకు కొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళకు కూడా వెంటనే పెన్షన్లను రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 2 రోజుల నుంచి కొత్త బడ్జెట్ ఎప్పుడు వస్తుందా, మాకేం తాయినాలు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజలకి ప్రతి ఇంటికి దళిత బంధు, అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదకి పెన్షన్, 57 సంవత్సరాల వయసుకి పెన్షన్ ని తగ్గించడం, ఉద్యోగాల నోటిఫికేషన్ చేయడం లోపల ఆలస్యం జరిగితే నిరుద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తిని వెంటనే చెల్లించాలని, దానికి సంబంధించి బడ్జెట్ లోపల కేటాయింపులు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరిగా నా ఉప ఎన్నికప్పటి నుంచి 2020 అక్టోబర్ నుంచి ఊరిస్తున్నారు. వచ్చే బడ్జెట్ లోపల ఇల్లు లేని పేదోడికి ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చాలా సందర్భాల లోపల ఓట్ల ప్రచారాన్ని చేసిండ్రు. నా విజ్ఞప్తి, ఈ బడ్జెట్ లో ఇప్పటిదాకా కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లకు ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇచ్చి ఉగాది వరకు ఇప్పటిదాకా నిర్మించబడినటువంటి అన్ని ఇళ్లని హ్యాండ్ ఓవర్ చేయడం పూర్తి చేయాలి. ఉగాది నుంచి పేదోళ్ళకి ఎవరి స్థలంలో వారికి సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పినటువంటి 5 లక్షల రూపాయల్ని పెరిగినటువంటి సిమెంట్ ధరలకి, పెరిగిన స్టీల్ ధరలకు అనుకూలంగా మార్చి 7.5 లక్షల రూపాయలు ఒక ఇల్లు ఖరీదుగా పెంచి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటి కోసం బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు వస్తాయని ఊర్లలో పోయినప్పుడు పేద ప్రజలందరూ కూడా మమ్మల్ని అడుగుతా ఉన్నారు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి అప్పీల్, పార్టీలు, జెండాలు, ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి. బూతులు మాట్లాడుకునేటువంటి సంస్కారం నుంచి దయచేసి బయటికి రండి. 2018 మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలని దయచేసి వెంటనే ఆయా వర్గాలకు అందే రీతి లోపల బడ్జెట్ కేటాయింపులు ఉండాలని చెప్పి సిద్దిపేట నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్థిక మంత్రి గారికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వారి మేనిఫెస్టోని గుర్తు చేస్తా ఉన్నాం. పేద ప్రజల పక్షాన ఒక ప్రశ్నించే గొంతుగా మాకు ఇచ్చినటువంటి మాటల్ని నెరవేర్చమని చెప్పి గరీబుల పక్షాన భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరిగా ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు త్వరలో నోటిఫికేషన్లు అని దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు మొదలుపెట్టారు. ఆ త్వరలో ఇంకొస్తలేదు. దుబ్బాక పోయింది, జిహెచ్ఎంసీ పోయింది, నాగార్జున సాగర్ పోయింది, హుజురాబాద్ కూడా పోయింది. మళ్ళా బై ఎలక్షన్లు వస్తేనే నోటిఫికేషన్లు వస్తాయి, నోటిఫికేషన్ల ప్రకటనలు వస్తాయి అని నిరుద్యోగులు బాధపడేటువంటి పరిస్థితి కల్పించొద్దని నాకు తెలిసి, నాకున్న అంచనా మేరకు ఇదే చివరి రాష్ట్ర బడ్జెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వచ్చేసారి బడ్జెట్ ఓటర్ అకౌంట్ బడ్జెట్ గా మాత్రమే పోతుంది కాబట్టి దయచేసి మీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి, మీరే చెప్తారు ఏమని, మా ఎన్నికల మేనిఫెస్టో మాకు భగవద్గీత, మా ఎన్నికల మేనిఫెస్టో మాకు ఖురాన్, మా ఎన్నికల మేనిఫెస్టో మాకు బైబిల్ అని. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 2018లో
మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈ బడ్జెట్ లో నెరవేర్చాలని ప్రజలని మరొకసారి కల్పితమైనటువంటి అభూత కల్పనలైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టి ప్రజల యొక్క ఆశలని ఆడియాసలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దిశగా మీ అడుగులు పడకపోతే ఖచ్చితంగా మా భవిష్యత్ ఆందోళన కార్యక్రమాల్ని ఆ దిశగా నిర్మించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.